రైల్వే శాఖ ప్రయాణికులను ప్రసన్నం చేసుకునేటందుకు ఎక్కడ లేని ఇక్కమతులు పడుతున్నదో దూరం పోతున్న ప్యాసింజర్లకు ఉరికిపోయే రైలు నడుపుతున్నది. అల్కాగా టికెట్లు దొరికేటట్టు కొత్త కొత్త సాఫ్ట్వేర్లు తెచ్చి పని అల్కాగా చేస్తున్నది. అందరూ రైళ్లనే ఎక్కేటట్టు కొత్త కొత్త ప్యాకేజ్లు పెడుతున్నది. సకలం సౌలతులు చేస్తున్నది. కానీ ఒక జంట రైలు కోచ్ను మస్తు అందంగా సింగారిస్తే ఇదేం పాడు పని అని తిట్టిపోతున్నారు దేశం జనాలు. మరి గట్లెందుకో ఆర్చుకొని వద్దాం పాన్రోల్లా. అబ్బబ్బా ఏమన్నా చేసిండ్రా సౌలతి ఇసొంటి సౌలతి నెవ్వర్ బిఫోర్ ఎవ్వర్ ఆఫ్టరే పోన్రి. రైలు పెట్టెను రోయో రూమ్ గా మార్చిండ్రు కదా వీళ్ళెవలో గాని. ఈ షెండాలం పాడుగాను వీళ్ళ ఆలోచనల మన్నువడ. ఇది సర్కార్ రైలు అనుకున్నారా లేకుంటే సొంత ఇల్లు అనుకున్నారా? బల్లార్షకెంచి ముంబై పోతున్న నందిగాం ఎక్స్ప్రెస్ లా ఫస్ట్ క్లాస్ ఏసీ బోగిల ఫస్ట్ నైట్ సెటప్ వేసి జనాలతోని అచ్చింత లేపించుకున్నారు. దాన్ని బుక్ చేసుకున్నోళ్ళు రైలు ప్రయాణాన్నే హనీమూన్ ప్రయాణంగా మార్చుకున్నారు. ఇక డెకరేషన్ చేసినోళ్ళు దేకో మై డెకరేషన్ టాలెంట్ అనుకుంటా వీడియో తీసి స్టేటస్ లో పెట్టిండ్రు. ఇక ఎమ్మటే ఈ బుడ్డరీలు రైలు కంటే స్పీడ్ గా దేశం అంతటా తిరిగింది. ఇక ఈ ముచ్చట రైల్వే శాఖ పెద్దల నజల వడేటాలకు ఆ బోగిల కొలువు ఎత్తున టీటీఈని సస్పెండ్ చేసిండ్రు. సరంజామా తెచ్చి డెకరేషన్ వేసినోళ్ల మీద కేసులు రాసిండ్రు. ఇలా డెకరేషన్ టాలెంట్ చూసి తెలిసినోళ్లు ఫిదా అయితుంటే ఏ జాగాల ఏం సెట్ వేసిండ్రురా అని సొట్లు పెడుతున్నారు దేశం జనాలు. ఇంకొందరు ఇసొంటి సెట్లు మేము తిరిగే రైళ్లలో సుతం కావాలనుకుంటా కారెడ్డం ఆడుతున్నారు. ఇంకొందరేమో జనరల్ బోగీలు ఎక్కువయ్యే శాత కాదు గాని ఇసొంటి ఎక్స్ట్రా ట్రాక్లకు మాత్రం ఏం తక్కువ ఉండదు అనుకుంటా అచ్చింతలు ఎత్తున్నారు జనాలు. మరి ఇక మీకు కూడా ఇసొంటి ఏమన్నా ఎక్స్ట్రా సౌలతులు కావాలనుకుంటే మీ సొంత వాహనాలలోనో లేకుంటే కిరాయి తెచ్చుకున్న వాహనాలలోనో వేసుకోండ్రి గాని నిత్యం లక్షల మంది తిరిగే రైళ్లల్లో మాత్రం ఇసొంటి కథలు పడకుండ్రి. అటెంక కేసులతోని పరిశాన కాకుండ్రి. సరేనా?